నా పేరు ఊర్మిళ, ఎంబీపీఎస్ గౌస్కొండ తండ, పోచంపల్లి మండల్. నేను తయారు చేసినటువంటి టీఎల్ఎం వచ్చేసి పదాలు చేద్దాం. ఇక్కడ కొన్ని కప్ల మీద అక్షరాలను ఫస్ట్ మనము పిల్లవానికి అక్షరాలను ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి అక్షరాలను నేర్పిస్తాము. ఆ అక్షరాలలో అచ్చులు, హల్లు ఉంటాయి. ఆ హల్లులో అక్షరాలు మొత్తం అక్షరమాల నుంచి మనం 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు తయారు చేస్తాం. ఇక్కడ కప్స్ తోటి ఇట్లా 2 అక్షరాల పదాలు తా, లా, తల ఇట్లా 2 అక్షరాల పదాలు తయారు చేస్తాం. ఇలా ఈ లెటర్స్ తోటి మనం అక్షరాలు, పదాలు, తబలా పాటలు, 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు పరిచయం చేస్తాం. అలాగే సున్నాను ఇంట్రడ్యూస్ చేసి మనం సున్నాతో వచ్చే పదాలు కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. అయితే మనకు పదాలు కొంచెం తెలియని వాళ్ళ కోసం ఇక్కడ చూసుకుంటూ సున్నాతో వచ్చే 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల అన్ని పదాలను కూడా 4 అక్షరాల పదాలు, సున్నాతో వచ్చే పదాలను తయారు చేస్తాం. పిల్లవానికి అక్షరం కాన్సెప్టే ఫస్ట్ మెయిన్ కాబట్టి నేను ఒక అక్షరాల లూడో గేమ్ తయారు చేసి ఇట్లా వేస్తారు. 4 పిల్లలు వాడుకోవచ్చు. 5 వచ్చింది అనుకోండి, 1 2 3 4 5 ఫిఫ్త్ లెటర్ చదవాలి. ప్రతి ఒక్క విద్యార్థి అన్ని అక్షరాలను కవర్ చేసుకుంటూ ఏ రకం గల్లో అయితే ఉన్నాడో ఆ రకం గల్లో నుంచి లోపలికి రావాలి. అలా 4 టైమ్స్ అన్ని రిపీట్ చేసుకుంటూ అక్షరాలను చదువుతాడు. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఇంట్రడ్యూస్ బతుకమ్మని కూడా తయారు చేయడం జరిగింది అక్షరాలతోటి. ఇక్కడ కూడా అచ్చులు, హల్లులకి వివిధ రకాలైనటువంటి రంగులను ఉపయోగించి వాళ్ళకి అక్షరాల కాన్సెప్ట్ అనేది ఇంకా కొంచెం మరింత బాగా అర్థమయ్యే విధంగా తెలియజేయడం జరిగింది. ఇవి అక్షరాలు, పదాలు, సరళ పదాలు వచ్చిన తర్వాత నెక్స్ట్ గుణింతం పదాలు. గుణింత పదాల కోసం ఇట్లా కార్డ్స్ తయారు చేయడం జరిగింది. ఇట్లా ఈ విధంగా ఈ స్ట్రిప్స్ మార్చుకుంటూ తయారు చేయొచ్చు. ఈ అక్షరాలు గుణింతాలు ఇలా కార్డ్స్ తయారు చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇది చిరునవ్వుతో తెరువు. ఇది ఒక గుణింతము మ్యాచ్ బాక్స్ లో పెట్టాము. ఇది పూర్తిగా విన్న పదాలన్నీ ఈ గుణింతంలో వచ్చేస్తాయి. ఇలా వానికి గుణింత పదాలని మనం నేర్పించుతాము. గుణింతాలు అయిపోయిన తర్వాత అతనికి ద్విత్వాక్షరాలను ఇంట్రడ్యూస్ చేస్తాం కదా మనం, ద్విత్వాక్షర పదాలు ఇది. నెక్స్ట్ ఇది ఇక్కడ ఓపెన్ చేస్తే ఈ ద్విత్వాక్షరం ఒక అక్షరం ఇంట్రడ్యూస్ చేస్తాం. అక్షరంని నేర్పిస్తాము. ఇలా ఒక్కొక్క లెటర్ని ఓపెన్ చేస్తే ద్విత్వాక్షరాలు వచ్చేస్తాయి. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఈ మనం పదాలు మార్చుకుంటూ ద్విత్వాక్షర పదాలు చేస్తాం కదా, ఇట్లా అట్లా చదువుకుంటూ ద్విత్వాక్షర కుక్క, నక్క, అలాగే 3 అక్షరాల పదాలను కూడా తయారు చేస్తాం. ఓకేనా ఇట్లా 3 అక్షరాల పదాలు. మనం ఇంకా ఈ కార్డ్స్ కూడా ఉన్నాయి. కార్డ్స్ మార్చేసుకొని మళ్ళీ మిగతా పదాలు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ద్విత్వాక్షరాలకి నేర్పించిన తర్వాత సంశ్లేషాక్షరాలని నేర్పిస్తాం, ప్రాక్టీస్ చేయిస్తాము. సంశ్లేషాక్షరం ఇది గుణింతాలు అన్నీ ఉన్నాయి. అన్ని గుణింతాలతోటి అన్ని ఒత్తులు ఉన్నాయి. సంశ్లేషాక్షరాలు తయారు చేస్తాం, సంయుక్తాక్షరాలు తయారు చేస్తాము. తర్వాత నెక్స్ట్ పదాలు, సంయుక్తాక్షరాలతోటి ఇక్కడ పదాలు ఉన్నాయి. దీని తర్వాత మనం సంశ్లేషాక్షరాలని, పదాలని ఇంట్రడ్యూస్ చేస్తాం. జస్ట్ ఈ కార్డుని ఇలా రోల్ చేస్తే ఒక్కొక్క వచ్చేసి ఎంపీ యూపీఎస్ బంగారిగడ్డ. ఇది ఫస్ట్ నుంచి 5th వరకు పిల్లలకి అన్ని సబ్జెక్టులకి అన్నిటికీ చెప్పచ్చు. ఇక్కడ వీటితోటి ఆకారాలు, షేప్స్ రెక్టాంగిల్, స్క్వేరు, సర్కిల్, వీటితోటి యాంగిల్స్. తర్వాత ఇవి టైం సెట్ చేయడము. తర్వాత 24 hours టైం సెట్ చేయొచ్చు. దీంట్లో 5th క్లాస్లో ఉన్న గుణిజాలు చెప్పడానికి ఇది. తర్వాత ఇందులో టైం సెట్ చేయడానికి డే ఇవన్నీ. తర్వాత ఇది ప్యాటర్న్స్. దీంట్లో పిల్లలకి ఇది ఇచ్చామనుకోండి, వాళ్ళు ప్యాటర్న్ కంప్లీట్ చేసుకొని వచ్చేస్తారు. ఇదేమో నంబర్ ప్యాటర్న్ కోసం చేస్తారు. ఇవేమో ప్లేస్ వాల్యూ. ఇది పిల్లలకు గీయించామనుకోండి, దీని ప్లేస్ వాల్యూ ఏంటి అనేది వాళ్ళు చెప్పగలుగుతారు. తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు అసెండింగ్, డిసెండింగ్. ఇది అసెండింగ్, ఇది డిసెండింగ్. చిన్నపిల్లలు ఫస్ట్ క్లాస్ పిల్లలు అనుకోండి, నంబర్ నేమ్స్ అనేది ఇవి చెప్తారు. ఇక్కడ వచ్చేసి మనం నంబర్స్, వర్డ్స్ ఫ్రేమింగ్ చేయడము, తర్వాత డ్రాయింగ్ కోసం రాయడానికి తెలుగు, ఇంగ్లీష్ అన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు. దీన్ని ఒకటి ఇచ్చామనుకో, అందులో వేసేస్తే గుణింతం మొత్తం ఇందులో వచ్చేస్తుంది. తర్వాత ఇవి ద్విత్వ పదాలు, వెన్న, సున్నా, ఇవన్నీ కలిపి
రాసిస్తారు. ఇవేమో భాషా భాగాలు వేరు చేయడానికి, ఇదేమో నిందిస్తారు. ఇవి బిఫోర్ నెంబరు, ఆఫ్టర్ నెంబరు చెప్పడానికి. తర్వాత ఇవి ఇంగ్లీష్. తర్వాత ఇవి యంగ్ వన్స్ చెప్పడానికి దీంట్లో వేయచ్చు అనమాట. ఇవి సైన్స్కి ఇవన్నీ. అట్లా ఇదేమో పిల్లలకి మనం అప్పు తెచ్చుకుని తీసుకెళ్ళి చెప్పేటప్పుడు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తాం. వాటిని ఇది మనం 1 అని పెడతాం కదా అక్కడ, అప్పుడు పిల్లలు దీన్ని ఉపదీసేస్తే ఇందులోకి వెళ్ళి 10 వచ్చేస్తాయి. ఈ 10ని అక్కడ ఉన్న దాంతో కలుపుకొని వాళ్ళు ఈజీగా తీసివేత అనేది చేయగలుగుతారు. ఇంకా ఈ వీటితోటి వాటిని మనము గుణకారం, భాగారం ఇవన్నీ కూడా వీటిలో వేసి చెప్పడానికి ఈ చాక్లెట్స్ ఇవి తీసుకొని వీటిలలో వేసుకుంటూ వాటిని గుణకారానికి చేయడానికి, తర్వాత భాగాలుగా చేయడానికి, భాగారం చెప్పడానికి ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. మై నేమ్ ఇస్ యాదగిరి ఫ్రమ్ MPPS మరిపడిగా గుండాల మండల్ సార్. సార్ నేను ఇంగ్లీష్ తీసుకొచ్చాను సార్. ఇంగ్లీష్లో ఫస్ట్ చిన్నపిల్లలకి, ఫస్ట్ సెకండ్ పిల్లలకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఈ విధంగా కలర్ఫుల్గా లెటర్ ప్లస్ వర్డ్ రిలేటెడ్ వర్డ్తో ఈ విధంగా కలర్ఫుల్గా పిల్లలకు చూపిస్తే పిల్లలు ఇంట్రెస్టింగ్గా నేర్చుకునే అవకాశం ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది సార్. ఓకే. నెక్స్ట్ రైమింగ్ వర్డ్స్లో DAD డాడ్, BAD బ్యాడ్, PAD ప్యాడ్, అదేవిధంగా AEIOU నెట్, పెట్, ఓకే, జెట్, ఈ విధంగా సార్. నెక్స్ట్ వర్డ్ ఫార్మేషన్లో ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సార్. ఒక్క వర్డ్లో STABLE స్టేబుల్, ఇక్కడ S క్లోజ్ చేసేస్తే టేబుల్, T క్లోజ్ చేసేస్తే ఏబుల్. ఇంకో వర్డ్ స్మాల్, S క్లోజ్ చేసేస్తే మాల్, M క్లోజ్ చేసేస్తే ఆల్, ఈ విధంగా సార్. నెక్స్ట్ వచ్చేసి లెర్న్ సెంటెన్సెస్. దీంట్లో ఎన్నో వాక్యాలు పిల్లలు సొంతంగా తయారు చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఏ బుక్, దిస్ ఈజ్ ఏ బాల్, దట్ ఈజ్ ఏ బుక్, దట్ ఈజ్ ఏ బాల్, ఇట్లా తీస్తే దిస్ ఈజ్ హర్ బుక్, సెంటెన్సెస్, ఇట్లా ఎన్నో పేజీలతోటి పిల్లలు ఎన్నో సెంటెన్సెస్ తయారు చేసుకోవచ్చు. అది కొంత ఇన్నోవేటివ్గా ఉంటుంది సార్. నెక్స్ట్ సెంటెన్స్ ఫార్మేషన్, కంటిన్యూస్ టెన్సిల్ సార్. ఆల్ కంటిన్యూస్ టెన్సిల్తోటి ఇక్కడ ఐ వచ్చిన తర్వాత సబ్జెక్ట్స్, హెల్పింగ్ వర్బ్స్, నెక్స్ట్ యాక్షన్ వర్బ్స్ ఏమొస్తుంది అని చెప్పి ఇట్లా ఒక్కొక్కటి మార్చుకుంటూ ఎన్నో వాక్యాలు పిల్లలు తయారు చేయాలి. ఐ యామ్ ఈటింగ్ ఓన్గా, ఐ ఈజ్ ఈటింగ్ అనేది రాంగ్ అనేది కూడా విద్యార్థి తెలుసుకుంటాడు. పిక్చర్ డిస్క్రిప్షన్ ఉంది కదా సార్, ఈజ్ ఈటింగ్ అని మొత్తం ఇది చూసుకుంటూ మళ్ళీ పిక్చర్ డిస్క్రిప్షన్ చాలా ఈజీగా రాయగలుగుతారు వీటితోటి. ఓకే, ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో టాపిక్ వచ్చేసి వొకాబులరీ ఇంప్రూవ్మెంట్, వొకాబులరీ డెవలప్మెంట్ అండ్ సెంటెన్స్ ఫార్మేషన్. ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్ వరకు ఉపయోగపడే విధంగా చేసినాం సార్. దిస్ ఈస్ జస్ట్ ఇది గిఫ్ట్ బాక్స్ లాగా ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ సార్. సో వెన్ వీఆర్ ఓపెనింగ్ దిస్ గిఫ్ట్, సో లెటర్ ఇంట్రడక్షన్ అనేది ఏ యాపిల్, వర్డ్ ఇది B, బాల్, దాని ఇమేజ్ క్యాట్, డాగ్, ఓకే, ఎలిఫెంట్, fish. In this way, children easily identify letters, picture, and word. Okay, so, sir. So the enthusiastic. Another one. This is sentence formation. Same. So అయితే ఇక్కడ నేను ఇంకొకటి ఏం చేశానంటే వర్డ్ బేస్డ్, అంటే లాంగ్వేజ్ అనేది మన ఇంగ్లీషు సౌండ్ బేస్డ్, నాట్ ద స్పెల్లింగ్ బేస్డ్. సో ఈ 26 లెటర్స్కి 44 సౌండ్స్ ఉంటాయి సార్. సో అవి ఏంటివి, అవి ఎట్లా వస్తాయి అనేది ఇక్కడ ఒక ఎక్స్ప్లెయిన్ చేసే ఒక ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.